హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు సండే కదా, ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారు? అయినా ఈ రోజు సండే కాబట్టి ఎవరింట్లోనైనా నాన్ వెజ్ ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమంది ఈ రోజు శ్రావణంలో కూడా తినరు కదా, ఒక నెల రోజులు. శ్రావణంలో కొంతమంది తింటారు, కొంతమంది తినరు, ఎవరి ఆచారాలు వారివి. అందరేమో కానీ మా ఇంట్లోనైతే నీసు లేని ముద్ద దిగదన్నట్టే చేస్తారు. అలా అని మరీ అంత ఓవర్ గేమ్ తినం, అంత ఎక్కువ నాన్ వెజ్ తిన్నా కూడా హెల్త్ కూడా మంచిది కాదు. సండే రోజు మీరేం చేసుకుంటారా అని మమ్మల్ని అడిగా, మరి నువ్వేం చేస్తున్నావు అని అడగచ్చు మీరు. నేనైతే టమాటా కోడిగుడ్లు అయితే కర్రీ చేశాను. ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలాగా చేయడం అయిపోతుంది, ఈ రోజు వెరైటీగా టమాటా కోడిగుడ్లు అయితే వేసి చేద్దామని అనుకున్నాను. ఇంకా బాయిల్ చేసి తింటే ఇంకా హెల్త్ కూడా మంచిది కదా. ఎగ్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారు కదా. ఎగ్స్ అయితే ఎన్ని రకాలుగా కర్రీ చేసుకోవచ్చు కదా, కోడిగుడ్ల చారు చేసుకోవచ్చు, టమాటా కోడిగుడ్లు వండుకోవచ్చు, ఆనియన్స్ లో కొట్టిపోసి వండుకోవచ్చు, ఇంకా ఎగ్ బుర్జీ చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువగా ఆనియన్స్ లో వేసి వండడం అంటేనే చాలా చాలా ఇష్టం. ఆనియన్స్ లో కర్రీ చేసుకొని తింటే మాత్రం ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నాకైతే అలా తినడం అంటే చాలా చాలా ఇష్టం. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలాగా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్కరు ఏదైనా కర్రీ చేశానంటే అది నాకు నచ్చిందంటే కర్రీ ఇష్టం అని చెప్తాను. మా ఇంట్లో వచ్చేసి అందరేమో రివర్స్, అయిందేమో కాదంటారు, కాందేమో అయిందంటారు, బాగున్నదేమో బాగాలేదంటారు, బాగాలేదేమో బాగుందంటారు. మరి ఏంటక్క టమాటా కోడిగుడ్లే వండుతున్నావు, మరి ఈ రోజు చికెన్ మటన్ చేపలు బోటి అలాంటివి ఏం లేవా అని అనుకోవచ్చు. ఉన్నాయి, అవి మధ్యాహ్నం వస్తాయి. ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్తాడు కాబట్టి మా ఆఫ్టర్నూన్ అయితే రంగ తీసుకొస్తాడు. సర్లే కానీ వీడియో చూసి అలానే వెళ్ళకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయంత్రం ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి రిలేటెడ్ వీడియోలో ఇస్తాను, ఇంక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.